హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అమరావతికి ప్రస్తుతం ఉన్నటువంటి 51,000 ఎకరాలు కాకుండా మరొక 44,000 ఎకరాలు సేకరించాలి. తద్వారా ఒక మహానగరపు సృష్టి సాధ్యం. ఇది నెంబర్ 1. రెండవది, జగన్ అనేటటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాడు కాబట్టి అతను జీవితంలో అధికారంలోకి రాకూడదు. సాధారణంగా మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురండి, లేకపోతే మాకొక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగే రాజకీయం కాకుండా జగన్ జీవితంలో అధికారంలోకి రాకూడదు, జగన్ నెవర్ అగైన్ అన్న నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్నారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి తాజాగా హాట్ టాపిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ అమరావతి భూ సమీకరణ ఇంకా చాలామంది రైతులు వాళ్ళంతటా వాళ్ళు ఆసక్తి చూపెడుతున్నారు. అందుకే మరో 41,000 ఎకరాలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నటువంటి తాజా అంశం మీద మీరేమనుకుంటున్నారు? సాయి గారు, ప్రపంచంలో ఎక్కడ ఏ రైతు కూడా తనంతట తానుగా వచ్చేసేసి తాను నమ్ముకుని తన జీవితం ఆధారపడిన భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పరండి. మీకు అమరావతిలో కూడా జరిగింది అదే. నిజానికి అమరావతిలో వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరించి తమ సామాజిక వర్గం వారి చేత ముందుగా ప్రభుత్వానికి భూములు ఇప్పించి తరువాత ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా భయపెట్టో అదే వారి పంటలను కాల్చో ఆ రకంగా వాళ్ళు భూ సమీకరణకు నాంది పలికారు. ఇప్పుడంట రైతులు ముందుకు వచ్చేస్తున్నారండి ఇచ్చేయడానికి. ఇది ఎంత పెద్ద బోగస్ అంటే సార్, ఇది ఇప్పటికీ కూడా మీరు ఇంత చెప్పారు 34,000 ఎకరాలు ఇచ్చారని చెప్పి, అది దాంట్లో వాస్తవం లేదండి. పదే నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పటికీ కూడా దాదాపు అంటే ఈ 34,000 ఎకరాలు అని చెప్పి అనుకుంటున్నాము, దాంట్లో 25% ఆఫ్ దిస్ ల్యాండ్ ఇంకా ప్రభుత్వానికి రైతులు అప్పచెప్పలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్పదు. సరే, ప్రభుత్వానికి ఎందుకు అప్పచెప్పలేదు, మొత్తం అప్పచెప్పేస్తుంది చెప్పంటున్నాం మనం. ఈ అగ్రిమెంట్ ఎప్పుడు పూర్తవుతుందంటే, ఒక రైతు ఇష్టపడి ప్రభుత్వానికి ఆ భూమిని ఇస్తామని చెప్పిన తర్వాత దానికి బదులుగా ఆ రైతులు ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి కూడా ఒక రెసిడెన్షియల్ ప్లాటు అలాగే ఒక కమర్షియల్ ప్లాటు రిటర్నబుల్ ప్లాట్స్ గా వాళ్ళు పొందాలి. ఆ పొందిన ప్లాట్లని వారు తమ పేరున సిఆర్డిఏ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ప్రక్రియ అండి. అయితే ఇప్పటికీ కూడా భూములు ఇస్తామని చెప్పిన రైతుల్లో దాదాపు 25% మంది ఆ రిటర్నబుల్ ప్లాట్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడండి 2015లో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైతే అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి 34,000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఆ రైతులు ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చి ఆ రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు తీసుకోవడం లేదు? దీని గురించి ఎవరు ఏమి చెప్పరు, ఎవరు ఏమి ఆలోచించరు. ఇంకో విషయం, దారుణమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఐకానిక్ భవనాలకు అలాగే రోడ్లకు అంతర్జాతీయ విమానాశ్రయాలకు లేదా హైపర్లూప్ మార్గాలకు ఇలా రకరకాల పేర్లు చెప్పి వేలాది కోట్లు ఖర్చు చేస్తుంది. కానీ ఇప్పటికే భూములు ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్స్ పొందిన వారికి డెవలప్ చేసిన అంటే అభివృద్ధి పరిచిన ప్లాట్లను ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదండి. అంటే గతంలో 4.5 years, ఇప్పుడు దాదాపు 10 నెలలు అయింది. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ను డెవలప్ చేసి ఇవ్వలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే, అసలు ఆ ప్లాట్స్ అనేవి అమరావతిలో ఎక్కడున్నాయో కూడా ఆ రైతులకు తెలియదు. కేవలం కంప్యూటర్లో ఉంటాయి, కంప్యూటర్ల ద్వారా వచ్చిన ప్రింట్అవుట్లు ఉంటాయి తప్ప ఫిజికల్ గా అవి ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ఈ ప్రహాసనం ఇంకా పూర్తి కాకుండానే మరో ప్రహాసనానికి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దానికి ఇప్పుడు అని చెప్పేదంటే, ఇప్పుడు కొత్తగానంట మళ్ళీ దాదాపు 44,000 ఎకరాలు సేకరిస్తారు. ఎలాగంట, రైతులు ముందుకు వచ్చేస్తున్నారు ఉత్సాహంతో. నారాయణ గారి మాటల్లో చెప్పాలంటే రైతులు ముందుకు వచ్చేస్తున్నారు ఉత్సాహంతో అని చెప్పి ఆయన చెప్తారు. ఆయన సరే, నారాయణ గారికి కూడా అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, కొనుక్కున్నారు ఆయన. మరి అవన్నీ కూడా ఇచ్చేస్తారు ఆయన నారాయణ గారు ఉత్సాహంగా అమరావతి కోసం, రాజధాని కోసం, రాష్ట్ర ప్రజల కోసం
రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చేస్తారైనా? వారు ఇవ్వరు. కానీ సామాన్యమైన రైతులు మాత్రం ఉత్సాహంతో ముందుకొచ్చి వారి పంట భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ప్రభుత్వం మాత్రం రిటర్నబుల్ ప్లాట్స్ మాత్రం డెవలప్ చేసి ఇవ్వదు. ఇప్పటికీ కూడానండి రిటర్నబుల్ ప్లాట్స్ ని ఇన్ని ప్లాట్స్ డెవలప్ చేశాము, అక్కడ రోడ్లు వేసాము, డ్రైనేజీలు కల్పించాము, నీటి వసతి, విద్యుత్ వసతి ఇచ్చాము అని చెప్పిన పాపాన పోలేదు. ఇది రైతుల్ని చీట్ చేయడం కదండి. బహుశా ఇది ఇండియాలో అతి పెద్ద చీటింగ్ కింద వస్తుందండి. ఎందుకంటే రైతులను మోసం చేసే విషయంలో దీన్ని మనం తీసుకుంటే అతి పెద్ద చీటింగ్ గా వస్తుంది. రైతుల్ని ఇంతలా మోసం చేసిన ప్రభుత్వాలు గతంలో ఎక్కడా లేవు. ఎవరూ కూడా రైతుల్ని ఇలా మోసం చేయలేదు. మోసం అంటే మీరు వారి దగ్గర తీసుకున్న ఆ ల్యాండ్స్ ని బదులుగా మీరు ఎందుకు వారికి ఇప్పటి వరకు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేకపోయారు, ఎందుకు వారిని మోసం చేస్తున్నారు? దీనికి ముందు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సాయిగా అంటే ఇక్కడ కొన్ని పత్రికల్లో ఫోటోలు చూస్తే ఇదిగో నారాయణ గారి చేతుల మీద రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు, కలెక్టర్ గారి చేతుల మీద ఇచ్చారు, సిఆర్డి డైరెక్టర్కి ఇచ్చారు అన్నటువంటిది కనబడుతున్నాయి కదా, అవి ఏంటది? సాయి గారు ఇంకా ఇస్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తారు, ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి అంటే అర్థం ఏంటి? భూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఫస్ట్ పేజీలో వారు చెప్పిన 34,000 ఎకరాలను మీరు సేకరించేసాం, రైతులకి నా పాదాభివందనాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. మీరు సేకరించేస్తే మరి ఇంకా ఇప్పటికీ కూడా మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటికీ ఎందుకు ఇస్తూనే ఉన్నారు? గత 4.5 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అసలు అగ్రిమెంట్ ఏమిటంటే ఎవరైనా ఒక రైతు తన అంగీకారాన్ని తెలియజేస్తే అతనికి 2 ఏళ్లలోనో ఎంతో తిరిగి అతనికి అభివృద్ధి 1200 గజాలు గజాలు కదండి. ఇంత సమయం అంటే రైతు ఇచ్చిన వెంటనే అతనికి 2 ఏళ్లలో ఎంతో తిరిగి అతనికి రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలి. అవును ండి. అసలు మీకు అమరావతిలో రైతుల కోసం ఉద్దేశించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడున్నాయో చెప్పండి. ఎంతవరకు అభివృద్ధి చేశారో చెప్పండి. అసలు ఇప్పటికీ కూడా ఎందుకు దాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు? ఇప్పటికీ కూడా నారాయణ గారు లేదా సిఐడి అధికారులు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తూ వస్తున్నారు ఎంతకాలం అయినప్పటికీ కూడా. అంటే భూ సమీకరణ ప్రక్రియ ఇంకా అక్కడ పూర్తి కాలేదు అని మనం చెప్పడం కాదండి, వారే చెప్తున్నారు, వారే చూపిస్తున్నారు టీవీల్లో, పేపర్లలో కూడా. సాయి గారు అంటే ఇవాళ పేపర్లో రాయడం కూడా క్రిందటిసారి తీసుకుందాం అనుకున్న 34,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు ఇంకా వివిధ కారణాల వల్ల ఆగుంది, అది పోను ఇప్పుడు ఇంకో 44,000 ఎకరాల వాళ్ళు వాళ్లే వచ్చిస్తానంటున్నారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు అనమాట. ఇది ఇంకో ప్రదర్శనం అండి. ఇది దానికి సంబంధం లేదు. ఇది ఇప్పుడు మనం అనుకున్న ఈ 2000 సుమారుగా ఉన్న 3,252 ఎకరాలండి. ఇది మీరు చెప్పిన ప్రకారం 3,252 ఎకరాలు ఇంకా సేకరించలేదండి. అసలు అక్కడ ఏంటంటే జరిగింది, ఈ ఎకరాల్లో ఈ 3,252 ఎకరాల్లో రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించలేదు. వీరే కాదండి, అసలు కొన్ని గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి, మేమైతే మీకు భూములు ఇవ్వమని చెప్పి. అంటే అసలు ఒకవేళ మీకు సమీకరించిన భూములకే దిక్కు లేదు అక్కడ, ఇంకా సమీకరించవలసింది కూడా ఉందని చెప్పి అంటున్నారు. మీరు 5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా, మీ ప్రభుత్వం 5 ఏళ్ళు, ఇది 1 సంవత్సరం పాటు అయినప్పటికీ కూడా ఈ 3,252 ఎకరాలను మీరు ఎందుకు సమీకరించుకోలేకపోయారు? రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు చెప్తారంటే లిటిగేషన్స్ ఉన్నాయి, లిటిగేషన్స్ ఉంటే అసలు దానికి ఎందుకు తీసుకోవడం? అది లిటిగేషన్స్ మీరు సార్ట్అవుట్ చేయండి, లీగల్ గా వారికి సహాయం చేసి సార్ట్అవుట్ చేయండి. ఏమీ చేయట్లేదు అక్కడ మీరు. అంటే రైతులకేమో రిటర్నబుల్ ప్లాట్స్ ఎవరు, అక్కడ భూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాదు. ఇక్కడేమో కొంతమంది రైతులు ఇవ్వము అని చెప్తే మీరు ఇవ్వాలని చెప్పి వారి చుట్టూ తిరగటం. మూడోది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాల భూములను మేము సమీకరిస్తామని చెప్పి ముందుకు రావటం. ఇదంతా కూడా అతి పెద్ద ప్రహాసనం అనేది అమరావతి పేరుతో అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. సాయి గారు, అంటే ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో మీరు చెప్పినటువంటి కోణంలో మధ్యలో కొంతమంది ఇవ్వలేదు, మరి ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుంటుందా? రేపు పొద్దున భూసేకరణ పేరుతో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోదా? సార్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడున్న ఇది భూసేకరణ ప్రక్రియలో భాగంగా బలవంతంగా భూములను సేకరించడానికి ఆస్కారం లేదు.
అయితే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉందండి, భూ భూ సేకరణ చట్టం. సేకరణ చట్టం. ఆ సేకరణ చట్టం ప్రకారం అయితే వాళ్ళు దానికి 3 times అంటే 3 times ఎక్కువ ఇచ్చి దాన్ని తీసుకోవాలి. అది మ్యాండేటరీ అవుతుంది, ఏది ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే. కానీ ఇక్కడ దానికి ఆస్కారం లేదు. సమీకరణ పేరుతో వాళ్ళు బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములను తీసుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఇప్పుడు మీకు భవిష్యత్తులో కూడా మీకు అదే ఇబ్బంది వస్తుందండి. చాలా చోట్ల రైతులు తమ ఫ్లాట్స్ ను ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పారు కానీ రెట్టింపుల్ ఫ్లాట్స్ తీసుకోలేదు. అది తీసుకోనంత వరకు కూడా ప్రభుత్వం దాని మీద ఆజమాయిషీ చేయలేదు. అలాగే మీకు ఈ 3,252 ఎకరాలు అది కూడా రైతులు ఇవ్వలేదు. ఒకవైపు మీకు అనేక పెండింగ్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు మాత్రం తాజాగా నారాయణ గారు రైతులు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు తమ భూములు ఇచ్చేయడానికి అని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా అవాస్తవం, ప్రజలను మభ్యపెట్టడం. అలాగే ఈ దీనికి ఏంటంటే మాకు రేపు ఏం చెప్తారంటే వాళ్ళు దాదాపు ఎంతంటే దాదాపు 1,00,000 ఎకరాలు 99,000 ఎకరాలంతో దాంతో మేము గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుందే తప్ప నిజానికైతే అక్కడ అంత భూమి లేదు. ఈ భూములను వారు పన్నేరం అమ్మడానికో లేకపోతే కేటాయింపులు చేయడానికో అంత భూమి అయితే అక్కడ లేదు, సాధ్యం కూడా కాకపోవచ్చు. సాయి గారు, ఒక అయోమయం ఏంటంటే ఇదివరకు అప్పట్లో చెప్పింది ఏంటంటే ఈ 34,000 ఎకరాలు తీసుకున్నాం, అట్లాగే అటవీ భూములు ఇవన్నీ కలిపితే 51,000 ఎకరాలు ఉంది, అందులో ఈ రోడ్లు వేయడము, కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ కడితే ఇంకొక 7,000 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 7,000 ఎకరాల భూమిని ఎకరం ఒక 50 కోట్లకో 60 కోట్లకో అమ్మితే, ఈవెన్ హైదరాబాద్లో ఒకప్పుడు అట్లాగే 50 లక్షలు 60 లక్షలు కూడా లేని భూమి, 5 లక్షలు 10 లక్షలు కూడా లేని భూమి డెవలప్ అయిన తర్వాత అక్కడ కోట్లలోకి వచ్చింది, 100 కోట్లకు కూడా పోయింది, ఇప్పుడు 150-200 కోట్లు పోతుంది. అట్లాగే ఇక్కడ కూడా 40-50 కోట్లకు వచ్చేస్తుంది. కనీసం 10 కోట్ల రూపాయలు చొప్పున మనం వేలం వేసుకున్నా సరే ఆ డబ్బులు వచ్చేసి దాంతో అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్తొచ్చారు. ఇప్పుడు చూస్తే ఇవాళ ఈ 41,000 తీసుకునేటప్పుడు 44,000కి సంబంధించిన వార్తలు ఏం చెప్తున్నారంటే 2,000 ఎకరాలు మాత్రమే మిగిలినవి, ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి కట్టాలి, 4,000 ఎకరాలు అవసరం అవుతుంది అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఈ ప్రదేశంలోనే కడతారా? గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిందా? ఇప్పుడు ఇది అది అంతా కలిపి ఒకటే ప్లేస్ కిందకు వస్తుందా? గన్నవరంతో వచ్చే సంబంధం ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే గన్నవరం చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా లేవు. మీకంతా అది ఒకవైపు కాలం ఉంది, ఒకవైపు సిటీ ఉంది, ఇంకక్కడ సేకరించడానికి చాలా కష్టం. రెండోది మీరు చెప్తున్న ఈ 44,000 ఎకరాలు కూడా గుంటూరు సైడ్ ఉంది తప్ప ఈ ఎన్టీఆర్ కృష్ణా సైడ్ లేదు సార్. అక్కడ అది మీరు చెప్పిన ఇది పేర్కొన్న గ్రామాల సంఖ్య చూస్తూ ఉంటే అన్ని అటువైపే ఉన్నాయి తప్ప విజయవాడ సైడ్ లేవు. గన్నవరం అనేది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి అంటే అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అది వేరు ఇది వేరు. అంటే గన్నవరాన్ని గాలికి వదిలేసేసి మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో మరో ప్రచారానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. మూడో విషయం అంటే మీరు నాకు చెప్పినట్టు మంచి పాయింట్ అయితే ఏంటంటే గతంలో మనకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, ఇవన్నీ పోను అంటే ఎవరికే మేము భూములన్నీ కూడా అందరికి ఇచ్చేసిన తర్వాత, రైతులకు ఇచ్చేసిన తర్వాత మా చేతిలో దాదాపు 8,000 ఎకరాలు ఉంటాయి, ఈ 8,000 ఎకరాలని మేము అమ్ముతాం, డెవలప్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు వీళ్ళు, 2,000 ఎకరాలు ఉన్నాయంట. ఎందుకు మిగతా 6,000 ఎకరాలు మాయమయ్యాయి? ఎందుకు 6,000 ఎకరాలు ఎక్కడికి వెళ్ళాయి అంటే దీనికి కారణం ఒకటే సరే, మీరు చెప్పినట్టు మూల కారణం ఏంటంటే రైతుల దగ్గర నుంచి వీరు పూర్తిగా ఆ భూములను సేకరించలేదు. సేకరించకుండా ఈ భూమిని నేను ప్రభుత్వ భూమిగా ప్రకటించి పలానా వారికి నేను ఇస్తాను అని చెప్పి దానిని కేటాయిస్తే వెంటనే ఆ రైతు కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ పని చేయకుండా ఇప్పుడు మా దగ్గర కేవలం 2,000 ఎకరాలు ఉన్నాయని చెప్పన్నారు. 2,000 ఎకరాలు ఎట్లా ఉంటాయండి మీ దగ్గర? మీరు చెప్పిందండి గతంలో 8,000 ఎకరాలు అని చెప్పి ఇప్పుడు 2,000 ఎకరాలకు ఎందుకు వచ్చారు? అసలు మీరు కేటాయింపులు ఏం చేశారు కొంచెం చెప్పండి. ఈ మధ్య కాలంలో ఎన్ని వేల మీరు కేటాయింపులు చేశారా? చేసినవన్నీ కూడా ఈ కొద్ది 500-600 చేస్తుంటాడు అంతే. మరి ఎందుకు ఆ 8,000 ఎకరాల నుంచి ఇప్పుడు మీకు 2,000 ఎకరాలే చేతిలో ఉన్నాయి? దీని గురించి కూడా ప్రభుత్వం క్లారిటీ, స్పష్టత ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది ఈ మభ్యపెడుతూనే మరోవైపు 44,000 ఎకరాల భూసేకరణకు రైతులు ఉత్సాహం తెస్తున్నారు కాబట్టి ప్రభుత్వం రెడీ అయిపోతుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ
మారే వ్యక్తి కాదు. ఎప్పటికప్పుడు ఆయన చేసిన తప్పులు చేస్తూనే, చేసిన ప్రచారం చేస్తూనే, ప్రజలను మభ్య పెడుతూనే ఆయన రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆయన ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించి కూడా కొత్త ప్రహసనానికి ఆయన తెరదీశారు. ఒక చిన్న విషయం చెప్తా సార్ మీకు సాయి గారు. అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు. నిజానికి ఉంటే ఏంటంటే ఈ గొడవంతా లేకుండానే ఫస్ట్ టర్మ్ అంటే 2019 నుంచి 2014 నుంచి 19 వరకు అధికారులు ఉన్నప్పుడు 2015లో భూ సమీకరణ ప్రారంభమైనప్పుడు వెంటనే ఆయన ఆ రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను విభజించి అభివృద్ధి పరిచి ఇచ్చేసి ఉంటే అసలు ఈ రోజున అమరావతి అంతా కూడా కలకలాడుతూ ఉండేదండి. అంటే ప్రభుత్వ భవనాలు వచ్చినా రాకపోయినప్పటికి కూడా వాళ్ళు డెవలప్ చేసుకునేవారు. అంటే ఎలా చేస్తారని చెప్పి మనం అడగచ్చు. అది ఒక్కసారి అమరావతిలో రాజధాని పెడతారు అని చెప్పిన వెంటనే మీకు విజయవాడ గుంటూరు హైవే రెండు వైపులా కూడా కొన్ని వందల అపార్ట్మెంట్స్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు కట్టినవి, ప్రభుత్వం ఒకటి కూడా లేదు. ఈ ప్రైవేట్ సంస్థలు కట్టిన అపార్ట్మెంట్లు భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు నెలకొల్పారు. అదే విధంగా నిజానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు రైతుల పట్ల నిజంగా నిజాయితీ ఉండి చిత్తశుద్ధి ఉండి వారి మీద ప్రేమ ఉంటే మొదలేం చేస్తారంటే ఆయన వారికి ఇచ్చిన ప్లాట్లను వారికి చూపించి భౌతికంగా వాటిని డెవలప్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవారు. ఇచ్చేస్తే వారు దాన్ని అమ్ముకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకునేవారు దాన్ని అక్కడ. అది కానీ దానికి ఆస్కారం ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు అని మనం అనుకోవాల్సి వస్తుందండి. ఇంకో చిన్న విషయం చెప్తాను మీకు దీనికి సంబంధించి. అమరావతి అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారింది కదండి. అయితే మీకు యూరప్ లో ఈ పోర్చుగల్ అని చెప్పి చిన్న దేశం ఉందండి. ఇది ఆ పోర్చుగల్కి చెందిన వాస్కో డ గామా గారు 14th సెంచరీలో ఇండియాకి సముద్ర మార్గాన్ని స్థిరీకరించాడు. ఆ దేశంలో 1755లో అంటే లిస్బన్ నగరం ఇప్పటికీ ఉన్న లిస్బన్ నగరం అది. ఈ 1755 సంవత్సరంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం కారణంగా సునామీ వచ్చింది. ఈ సునామీ భూకంపాల కారణంగా ఆ నగరం అంతా కూడా ఈ మంటల్లో తగలబడిపోయింది. పూర్తిగా ధ్వంసం అయిపోతే ఆ నాటి లిస్బన్ పోర్చుగీస్ రాజు లిస్బన్ లో ఉంటాడు రాజధాని అది. ఆ లిస్బన్ లో ఉన్న ఆ రాజు పక్కనే ఉన్న కొండ మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కేవలం 3 సంవత్సరాల్లోనండి, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పరికరాలు లేవు, ఇంత సామాగ్రి లేదు, ఇన్ని వనరులు లేవు, ఏమీ లేవు. కానీ కేవలం 3 సంవత్సరాల్లో ఆ నగరాన్ని తిరిగి పునర్నిర్మించాడు. మీరు చరిత్ర కావాలంటే మనం స్టడీ చేసుకోవచ్చు. అక్కడ 3 ఏళ్లలో నిర్మించిన ఆ భవనాలు నేటికి కూడా శిథిలం కాలేదు, చెక్కు చెదరలేదు. ఇప్పటికీ కూడా ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో లిస్బన్ ఒకటిగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే చెత్త నుంచి కూడా ఒక అద్భుతమైన భవనాల్ని నిర్మించేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ చిత్తశుద్ధి లేకపోతే మీరు పాడి పంటలు పచ్చటి పొలాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని వ్యర్థంగా మార్చే పరిస్థితులు ఉంటాయి. దీనికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది ఈ రోజున మనం. సాయి గారు, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ వస్తేనేమో 3 రాజధానులు అమరావతిని ఎక్కడిదక్కడ పడేసాడు. చంద్రబాబు నాయుడుకి అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టించినటువంటి చరిత్ర ఉంది. మన దగ్గర ఉన్నటువంటి పిల్లలందరూ అయితే బెంగళూరు లేకపోతే చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక నగరం కావాలన్న ఆకాంక్ష ఆంధ్ర ప్రజల్లో ఉంది. దానికి అనుగుణంగానే కదా ఇక్కడ మహానగరం కావాలని కోరుకుంటుంది. దానికి అనుగుణంగానే కదా ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా 1,00,000 ఎకరాల్లో రాజధాని అన్నటువంటి కాన్సెప్ట్ అది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం కాదంటారా? కాదు సార్, ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. జగన్మోహన్ రెడ్డి కొన్ని చారిత్రాత్మక తప్పులు చేశాడు ఆయన. అదేంటంటే అమరావతికి సంబంధించి కేవలం ఈ ఒక ఈర్ష్య కావచ్చు, లేకపోతే ద్వేషం కావచ్చు, ఈ కారణం ఏమైనా కానివ్వండి, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక రాజధాని పెడతామని చెప్పి. మీరు అక్కడ ఇంత పెద్ద స్థాయిలో కాకపోతే కొంత స్థాయిలో అయినప్పుడు కూడా అక్కడ డెవలప్ చేసేసి సరిపోయేది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు కట్టేసి వదిలేసి సరిపోయేది ఆయన. కానీ అలా చేయకుండా ఆయన కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. 3 రాజధానులు చెప్పన్నారు.
అది 3 రాజధానులు అనేది ఒక అపహాస్యంగా చివరికి అది మారింది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యింది ఆయన ఓటమికి అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం పూర్తిగా సమర్థించేందుకు ఆస్కారం కనిపించడం లేదు. ఆయన ఈ విషయంలో ఎక్కడ కూడా ఆయన రాజనీతిజ్ఞత చూపించలేదు. కేవలం సంకుచిత భావంతోనే ఆయన ఆలోచించారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ప్రగతిని చూపించారు హైదరాబాద్ లో. ఈ రోజున హైదరాబాద్ లో అనేది దేశంలో అనేక రంగాల అగ్రస్థానం అని చెప్పి అన్నాం, కానీ అది కూడా తప్పేనండి. నిన్న కాక మొన్న రిపోర్ట్ నాకు జస్ట్ మిస్ అయింది. అది ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే 2022, 23 సంవత్సరాల్లో ఆయా రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి చూస్తే మనం తెలంగాణ కన్నా మెరుగ్గా ఉన్నామండి. 2 స్థానాలు మెరుగ్గా ఉన్నాం. మనం 6వ స్థానంలో ఎక్కడ ఉంటే తెలంగాణ 8వ స్థానంలో ఉంది. మరి అంత గ్రోత్, ఇది ఎక్స్పోర్ట్స్, నేను చెప్పిందంతా కూడా ఎక్స్పోర్ట్స్ సంబంధించిందండి. ఇది ఈ ఎక్స్పోర్ట్స్ సంబంధించి మనం వాళ్ళకన్నా మెరుగ్గా ఉన్నాం. అయితే మరి ఎక్కడ మీకు అట్లాగే ఇంకో జిఎస్డిపి కూడా పెద్దగా తేడా లేదండి. వారికి అంటే తెలంగాణకి మనకి మధ్యన చాలా తక్కువ తేడా ఉంది. తలసరి ఆదాయం మీకు హైదరాబాద్ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధి అనేది కూడా ఒక మిథ్యాకు ప్రచారం అండి. ఆ ప్రచారంలో పూర్తిగా వాస్తవం లేదు, ఎక్కువ వరకు అవాస్తవం ఉంది. ఎందుకంటే నిజానికి హైదరాబాద్ అంత గొప్ప విశ్వనగరంగా అయిపోతే మనకన్నా కూడా వాళ్ళు అనేక రెట్లు ఎక్కువ జిఎస్డిపి సాధించి ఉండాలి. ఎక్కువ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకన్నా ఎక్కువ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ ఎగుమతులు ఇప్పటికీ కూడా తమిళనాడు కన్నా, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉన్నాయి. జిఎస్డిపికి సంబంధించి వారికి మనకి పెద్ద తేడా లేదు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అనేది కూడా ఒక అభూత కల్పన, అబద్ధాల కల్పన. సాయి గారు రైట్. ఇప్పుడు ఓవరాల్గా 1,00,000 ఎకరా, ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ఒక 48,000 కోట్లేమో అప్పులు తీసుకున్నారు. ఏడీబీ నుంచి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కావచ్చు, హడ్కో నుంచి కావచ్చు. అట్లాగే మళ్ళీ బాండ్స్ రైట్ చేస్తూ ఉంటున్నారు. దాదాపుగా 1,00,000 కోట్లతో చేస్తూ ఉన్నారు. మరొక 44,000 ఎకరాలంటే అప్పుడు ఇంకా ఎంత అవసరం అవుతుంది? ఇంకోటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4,000 ఎకరాల్లో కట్టడం అన్నటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది? అసలు ఉన్న గన్నవరానికే మీకు ట్రాఫిక్ లేదండి. పొరుగునున్న విశాఖపట్నం కూడా ట్రాఫిక్ లేదు. గన్నవరానికి అయితే సర్వీస్ నిలిపివేస్తున్నారు. అటువంటిప్పుడు మనకి ఒకవైపు మీకు భోగాపురం ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. అక్కడ దాదాపు 4,000 ఎకరాలు. భోగాపురం ఎంత అంటే దాదాపు 4,000 ఎకరాలు ఎంత చేస్తున్నారు అక్కడ. అది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మీకు భోగాపురం 2,000 భోగాపురం 2,203 ఎకరాల్లో చేస్తున్నారు ఇక్కడ మొత్తం విస్తీర్ణం దాని. అది కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికంట, అమరావతికి వచ్చేటప్పటికి 4,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పుకుంటారు. ఏం చేస్తారండి? అంత 4,000 ఎకరాల్లో మీకు విమానాశ్రయం కడితే మీకు దాని తగ్గట్టుగా పొటెన్షియల్ ఏముంది ఇక్కడ? కేవలం ఒక నగరాన్ని చూసి ఫ్లైట్స్ వచ్చేస్తాయా? కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఈ ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నాడు ఆయన. అది ఇప్పుడు గతంలో అట్లా చేశాడు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు ఆయన. అటువంటి భ్రమలను కల్పించడంలో ఆయన సిద్ధహస్తుడు. అటువంటి కల్పనలలో భాగమే ఒకటి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీకు ఈ ఒక కొద్ది నెలల క్రితం ఆయన ఒక సీ ప్లేన్ ప్రారంభించాడు, విజయవాడ శ్రీశైలం మధ్యన సీ ప్లేన్ అని చెప్పి. అంటే సీ ప్లేన్ అంటే కృష్ణా నది మీద అది వెళ్ళాడుతూ పైకి ఎగిరి మళ్ళీ శ్రీశైలం దగ్గర వాలి మళ్ళీ అక్కడి నుంచి వస్తుందని చెప్పినారు. ఇప్పుడు అసలు ఆ సీ ప్లేన్ ఏమైపోయింది అర్థం కావట్లేదు ఎవరికి. ఎక్కడుందో మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? పోనీ జగన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒకసారి ఓ ట్రయల్ రన్ వేశారు, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే కడతామన్నారు, మళ్ళీ ట్రయల్ రన్ వేశారు. ఈయన సర్వీస్ ప్రారంభించేశాడు కదా, పర్యాటకం తీసుకెళ్ళిపోయాడు కదా అక్కడికి శ్రీశైలానికి. మరి ఇప్పుడు ఆ సీ ప్లేన్ ఏమైపోయింది అంతానండి. అసలు నిజంగా మనం ఒక రకంగా ఏంటంటే మనం ఇటువంటి నాయకులను మనం చూస్తున్నాము, ఎన్నుకుంటున్నాము అని చెప్పడానికి సిగ్గుగా, బాధగా
ఆశ్చర్యకరంగా కూడా ఉందండి. వాళ్ళు గెలవటం కూడా ఆశ్చర్యం. వాళ్ళ దగ్గర ఉన్న గొప్పదనం ఏంటంటే, ఈ నాయకుల దగ్గర ఉన్న గొప్పదనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్ట్రాటజీస్తో ముందుకు వచ్చి ప్రజలను మెస్మరైజ్ చేస్తున్నారు. వాళ్ళు తేరుకునే లోపు జరగాల్సిన పని జరిగిపోతున్నాయి. ఇప్పుడు వీరి గత ఎన్నికల్లో కూడా వారు మనందరికీ తెలిసిందే, అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? డబ్బులు లేవు, ఏం చేస్తాం, మీరే సలహా ఇవ్వమని చెప్పంటాడు ఆయన. బహుశా ఇటువంటి వాదనలు చేసే, ఇటువంటి మాటలు చెప్పే నాయకుడు బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఇంకో ఉండకపోవచ్చండి. కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా. ధైర్యం ఉండడానికి నేను చెప్పాను కానీ ఇవ్వను, ఎవడిస్తాడు? అప్పులు ఇవ్వాలంటే మనం పరపతి ఉండాలి, అది లేదు, గల్లాగడ్డ ఖాళీగా ఉంది, ఏం చేస్తాం అని ఇట్లాగా దబాయించే నాయకుడు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేడండి. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈయన ముందు దిగదుడిపి అని చెప్పి మనం భావించాలి. రైట్. ఇక మరొక అంశం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ అనేటటువంటి వ్యక్తి వస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది. గత 5 ఏళ్లలో అనేక మంది జీవితాలను అల్లకల్లోలం చేశారు, అన్యాయంగా అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు. ఇట్లాంటి క్రూరమైన వ్యక్తి నెవర్ అగైన్ పొరపాటును కూడా జగన్ అధికారంలోకి రావడానికి వీల్లేదు అన్నది భారతదేశ చరిత్రలో. ఒక ఐపీఎస్ అధికారి, ఒక ప్రభుత్వం రావడానికి వీల్లేదు, ఒక వ్యక్తి రావడానికి వీల్లేదు ముఖ్యమంత్రిగా మళ్ళీ అన్నటువంటి పోరాటం చేస్తున్న తొలి పోరాటం అనుకుంటా మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు. దీన్ని ఎలా చూస్తారు? సార్, మాజీ మన ఏబి వెంకటేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గం, ఆయన ప్రౌడ్గా చెప్పుకుంటాడు ఆయన కమ్మ అని చెప్పి. అయితే ఇక్కడ ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గానికి ఒక సింహ స్వప్నంలో మారాడండి ఆయన. వాళ్ళు అధికారంలో ఉన్నారు, మంచి మెజార్టీ వచ్చింది, సామాజిక బలంతో కూడా ఆర్థిక బలం కూడా అపరిమితంగా ఉంది. ఎందుకంటే జగన్ అంటే అంత భయపడతారు? నిద్రలో కూడా ఉలికి పడుతున్నట్టుగా వీళ్ళ మాటలు ఉన్నాయి. ఎందుకు రాకూడదో రావాలా అనేది ఓటర్లు నిర్ణయిస్తారు, మీరు కాదు కదా. మీరు రాకూడదు అంటే మానేస్తారా? వాళ్ళు ఓట్లు పెట్టి మానేస్తారా? అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీరు ఆ రకంగా చెప్పడం మానేసి అతన్ని ఒక నీచుడను లేదా ఇంకోడను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇటువంటి వెంకటేశ్వరరావులు అనేక మంది వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారు. రెండవది హింసలు, లేకపోతే వేధింపులు ఇప్పుడు జరగలేదండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేధింపులు జరగలేదా? ఇప్పుడు జరగట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగినాయి. ఇది మొత్తం టోటల్ గా మీరు చేయగలిగితే, అసలు ఇటువంటి వేధింపులు లేని ఒక వ్యవస్థ కోసం మీరు ప్రయత్నిస్తే అది అభిలషణీయంగా ఉంటుంది. అలా కాకుండా అప్పుడు నన్ను వేధించారు కాబట్టి ఇతను రాకూడదు అనే భావనతో మీరు మాట్లాడారు అంటే అది సంకుచిత భావానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. సాయి గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఇటువంటి మాటలు మానుకుంటే ఆయన వ్యక్తిత్వాన్ని మరింత పెంచే విధంగా వర్ణించే విధంగా ఉంటుంది. కానీ ఇట్లా మాట్లాడుతూ పోతూ ఉంటే ఆయనకు సంబంధించి ఆయనే తన స్థాయిని దిగజార్చుకున్నట్లుగా ఉంటుంది. సాయి గారు, తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారి చరిత్ర చూస్తే ఆయన మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. అయితే ఈ ప్రభుత్వం అంటే ఆయన సామాజిక వర్గం అధినేతగా ఉన్న ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆయన మీద కేసులని కొట్టేశారు. కానీ కొట్టేసినప్పటికీ కూడా ఆయన అంటే 2014-19 హయాంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చినాయి. ఆయనే రాజకీయ నాయకుల్ని పిలిపించి వారికి దిశా నిర్దేశం చూపించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అదే విషయాన్ని కొంతమంది ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పారు. మరి దాని గురించి ఆయన ఏమంటారు? రెండోది, ఆయన మీద ఆరోపణలు, ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నప్పుడు కొన్ని ఈ నిఘా సామాగ్రి ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్టుగా, దాంట్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆయన పెగాసిస్ స్పైవేర్ అంటే ఇతరుల సంభాషణలను వినే ఒక సమాచార వ్యవస్థను కూడా ఆయన కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చినాయి. అయితే దాన్ని ఆయనతో పాటు ఆనాటి ప్రభుత్వం కూడా దాన్ని ఖండించింది. అయితే ఇదే విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ చాలా స్పష్టంగా నా దగ్గర సమాచారం ఉంది, ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఈ పెగాసిస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని చెప్పి ఆవిడ ఆరోపించింది. మరి దానికి ఏమంటారు? ఇప్పటి వరకు కూడా మమతా బెనర్జీ తప్పు అని చెప్పి ఏబి వెంకటేశ్వర గారు ఖండించలేదు, చంద్రబాబు నాయుడు ఖండించలేదు, ఆవిడ మాత్రం అఫీషియల్ గానే చేసింది ఆ ప్రకటన. అంటే ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా గురువింద గింజల్లాగా తమ కింద ఉన్న నలుపును మాత్రం చూడరు, ఇతరుల నలుపును మాత్రం చూస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ ఆర్థిక మూలాలు బాగా దెబ్బతింటాయి అనేది వారి భయం అండి. ఇప్పటికీ ఏంటంటే నిజానికి అసలు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తిగత కక్ష కావచ్చు, ప్రతీకారం కావచ్చు, తర్వాత చూద్దాం ఉండేది. ఆయన చేశాడంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాడు. అసలు ఇది అనూహ్యమైన పరిణామం. రామోజీరావు లాంటి ఒక మేరునగర పర్వతాన్ని మంచం మీద పడుకోబెట్టాడు బెల్టేసి. ఇది ఎవరిని ఊహించారా? ఇది తట్టుకోగలరు వాళ్ళు. ఇంత ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక సామాజిక వర్గం, ఆర్థికంగా బలంగా ఉన్న సామాజిక వర్గం ఇటువంటి దెబ్బలు తగిలితే వారు సహించగలరా? వారు దెబ్బలు తగిలిన బెబ్బులిలాగా గత ఎన్నికల్లో పనిచేశారండి. ఆబాల గోపాల మొత్తం అందరూ కూడా తమ సర్వశక్తులు ఓడించి రకరకాల వ్యూహాలతో వాళ్ళు పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అంటే వారికి ఎంత భయం ఉందో జగన్మోహన్ రెడ్డి మీద మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇంకోసారి చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అంటే వారందరికీ కూడా ఇప్పటికీ ఒక సింహ స్వప్నంలో ఉంది. మళ్ళీ వచ్చేస్తాడేమో, వస్తే మన అందరినీ బతకనేడేమో అనే భయం వాళ్ళు పొందుతున్నారు. అదే భయంతో వారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు సాయి గారు. అట్లాంటప్పుడు వీళ్ళందరూ కలిస్తే పక్కన పవన్ కళ్యాణ్, ఆయనకి తీవ్రమైన అసహ్యం జగన్ మీద, ఇప్పుడు ఇట్లాగా అసహించుకునే వాళ్ళందరూ ఒక్కటయ్యారు. భారతీయ జనతా పార్టీ తోడుంది. ఇక జగన్ రాజకీయ భవిష్యత్తు ఇక అగమ్య గోచరమేనా? లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన శక్తి కాబట్టే వీళ్ళు ఈ మాట్లాడుతున్నారండి. మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్పడం కాదు. వీళ్ళు ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఓడిపోయినా కానీ ఇంకా ప్రజాదరణ ఉంది. ఇప్పటికీ అతను ఒక శక్తి, ఈజ్ ఫోర్స్ అనే భావన వాళ్ళకు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇటువంటి ఏవి వెంకటేశ్వర లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డికి ఎవరో అనుకున్నా కాదన్నా కానీ ఇప్పటికీ కూడా ప్రజాదరణ అనేది చాలా ఎక్కువగా ఉంది. అతను ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ప్రజలు వస్తున్నారు. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడున్న అధికార కూటమి ఒక తప్పు ఏంటంటే, లేకపోతే వాళ్ళు చేసిన ఒక ఇదేంటంటే చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా బుకాయింపులు చేస్తున్నారు. ప్రజలు దాంతో ఏంటంటే మీకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా మెరుగు కదా అనే భావనకు ఇప్పటికే వచ్చారండి వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ భావన ప్రజల్లో, ఈ భావన పెరుగుతున్న కొద్దీ కూడా ఈ వ్యక్తులు, ఈ శక్తులు ఉన్నాయి కదా, ఈ జగన్ని నిర్మూలించాలి, అధికారంలో రాకుండా చేయాలి అని చెప్పే ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వారు కూడా తమ వాయిస్ మరింత బలంగా విస్తృతంగా వినిపిస్తారు. వారు ఎంత విస్తృతంగా వినిపించారు అంటే అంత బలంగా జగన్ ఉన్నట్లుగా మనం భావించవలసి వస్తుంది సాయి గారు. నిజానికి జగన్ దగ్గర బలం లేకపోతే, జగన్ పిచ్చోడైతే, అది ఇంకోడైతే అసలు మీరు అటు నుంచి పట్టించుకోవడం ఎందుకు? మీరు అతని గురించి పట్టించుకుంటున్నారు అంటే అతని దగ్గర సరుకు ఉంది, సామర్థ్యం ఉంది, ప్రజల మద్దతు ఉంది. కాబట్టే వీళ్ళు ప్రజల దృష్టిని మరించడానికి, అతని మీద ఒక బురద చల్లడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున అమరావతి మరొకసారి పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం. రెండవది, జగన్ని మళ్ళీ తిరిగి జీవితంలో అధికారంలోకి రానివ్వకూడదు అన్నటువంటి ఒక పెద్ద పోరాటానికి పిలుపునిచ్చినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఉదంతం. దీని మీద ఉన్నటువంటి ఒక కోణం ఇది. మిగతా అంశాలకు సమీక్షిద్దాం.